कर्म हमारे श्रेष्ठ बनेंगे, कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे। वाणी में मधुरता, खुश रहता और खुशी बांटता। निर्मोही के तौर करेंगे, निर्मोही के तौर करेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे। कथनी करनी में भेद न रहता, जो कहता वह खुद भी करता। आदेशों को स्वीकारेंगे कोई भी न शोर करेंगे। कथनी करनी में भेद न रहता, जो कहता वह खुद भी करता। आदेशों को स्वीकारेंगे कोई भी न शोर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे। नम्र रहता और झुकता, ग्लानि निंदा सब कुछ सहता। नम्र रहता और झुकता, ग्लानि निंदा सब कुछ सहता। अपनी कमियों को भरेंगे, अपनी कमियों को भरेंगे तब ही हम सिरमौर बनेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। कर्म हमारे श्रेष्ठ बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। 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 ఓం శాంతి. ఈరోజు సద్గురువారం.
సద్గురువారాన్ని శుభాకాంక్ష అందరికీ. మళ్ళా ఈరోజు బాబా సర్వంతో త్యాగిని గురించి చెప్తారు. పోయినసారి మీరు త్యాగి మహాత్యాగి పాయింట్ విన్నారా లేదా? ఈరోజు మరి బాబా 3వ పాయింట్ చెప్తారు, సర్వంశ త్యాగి నిశాని ఏమి అట్లా అని. सर्वंश त्यागी बच्चों प्रति बाप दादा बोले, बाप दादा चारों ओर के सर्व महात्यागी सर्वंश त्यागी बच्चों को देख रहे हैं. त्यागी महात्यागी मरी మూడోది వచ్చేసి सर्वांश त्यागी नार्थम. तो कौन से बच्चे इस महान भाग्य को प्राप्त कर रहे हैं, वह समीप पहुँच गए हैं. ऐसे समीप अर्थात समान श्रेष्ठ सर्वंश त्यागी बच्चों को बाप दादा भी देख हर्षित होते हैं. सर्वंश त्यागी बच्चों की विशेषता क्या है? जिन विशेषताओं के आधार पर समीप और समान बने हैं, साकार तन द्वारा भी लास्ट बोल में 3 शब्द सुनाई ना. అంటే ఈరోజు బాప్ దాదా మహాత్యాగి సర్వత్యాగిని చూస్తారు. సర్వ మహాత్యాగి సర్వంశ త్యాగి బిడ్డల్ని. అంటే త్యాగం ద్వారానే భాగ్యం ప్రాప్తి అవుతుంది. ఊరికే సాధారణ త్యాగం ఒకటి పోయినసారి బాబా చెప్పినారు. తర్వాత దాంట్లో మహాత్యాగి విశేషతాలని కూడా బాబా చెప్పినారు ఆ రోజు మీరు విన్న వాణిలో. తర్వాత ఈరోజు మరి ఇంకా ఎక్కువ భాగ్యం కావాలంటే సర్వాంశ త్యాగిది మాట చెప్తారు. సో ఎంతంత మనం త్యాగం చేస్తూ ఉంటాము అంతంత బాబాకు సమీపలా వస్తూ ఉంటాం, అంటే సమాన్ అవుతూ ఉంటాం. బాప్ సమాన్ శ్రేష్ఠ ఆత్మలు సర్వాంశ త్యాగి బిడ్డలను చూసి బాబా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సర్వాంశ త్యాగి బిడ్డలు చాలా విశేష బిడ్డలు. వాళ్ళ విశేషతలు ఏమేమి అది ఈరోజు బాబా చెప్తారు. ఆ విశేషతల ఆధారంతోనే మనం బాబాకు చాలా సమీపలా ఉంటాం, మరి బాప్ సమాన్ అవుతాం. సాకార్లో బాబా లాస్ట్ డే అంటే బాబా అవ్యక్తమైందుకు ముందు లాస్ట్లో క్లాస్ చేసినప్పుడు 3 శబ్దాలు బాబా చెప్పారు. ఆ 3 శబ్దాలు మీరందరం విన్నారు కదా. లాస్ట్లో అది ఫైనల్ త్యాగాన్ని మాట చెప్పిపోయినారు. దాంట్లో ఒకటి సంకల్పంలో, అంటే సంకల్పంలో మాటలో కర్మంలో ఏమేమి త్యాగం చేయాలని బాబా చెప్పిపోయినారు. సో సంకల్ప్ మే సదా निराकारी सो साकारी सदा न्यारी और बाप के प्यारी आत्माएं. సో సర్వంశ త్యాగిలో మొదటి నిశాని ఏమంటే వాళ్ళు సంకల్పంలో సదా నిరాకార స్వరూపులా ఉంటారు. నిరాకారి సో సాకారి. నిరాకార స్టేజ్లో ఉండి మాట్లాడతారు, పని చేస్తారు, చూస్తారు. నేను ఆత్మ జ్యోతి బిందు అట్లా అని ఆ స్మృతిలో ఉండి బాబా మాట్లాడతారు అని చేస్తూ ఉంటుంది కదా పని చేసేది. కానీ అని ఇప్పుడు కూడా మనం వింటున్నాం, మాట్లాడుతున్నాం, చూస్తున్నాం. అయితే నిరాకార స్వరూపులో ఉండి ఈ సాకార శరీరాన్ని ఉపయోగం చేసేది. అట్లా ఉంటే సదా న్యారా మరి ప్యారా స్టేజ్ వస్తుంది. బాబాకు చాలా ప్రియంగా ఉంటాం. మిగతా మాయావి సంకల్ప వికల్పాలు, మాయావి దృష్టి మాటలు దీని నుంచి అంత పూర్తిగా న్యారాగా ఉంటాం. అది ఎప్పుడు సాధ్యమంటే నేను ఆత్మ నిరాకార్ జ్యోతి బిందు ఈ శరీరం ద్వారా అన్ని పని చేస్తున్నాను అట్లా అని స్మృతి స్వరూపులా ఉండాలి. ఇది సంకల్పాని మాట, నిరాకార స్వరూపులా ఉండి. మరి వాణిలో వాళ్ళ వాణి ఎట్లా ఉంటుంది? वाणी में सदा निरहंकारी अर्थात सदा रूहानी मधुरता और निर्माणता होगा.
వాళ్ళ మాటలు ఎట్లా ఉంటుంది, సదా ఆత్మ జ్యోతి స్వరూప్ బిందులా ఉండి మాట్లాడితే అన్నీ చేస్తూ ఉంటే వాళ్ళు సర్వాంశ త్యాగి ఏం త్యాగం చేస్తారంటే లౌకిక రీతిలో అహంకారం ఉంటుంది. అది ఒక రకంగా ఆవేశంతో దాంతో మాట్లాడతారు, అవి డామినేట్ చేసి మాట్లాడతారు, అదన్నీ త్యాగం అయిపోతుంది. సో వాళ్ళ మాటలో నిరహంకారి స్థితి అనుభవం అవుతుంది. అంటే సదా ఆత్మిక మధురత మరి నిర్మాణత ఉంటుంది. చాలా నిర్మాణతలా ఉండి మధురంగా మాట్లాడతారు. ఒక్కొక్క శబ్దం కూడా వాళ్ళది అట్లా కొంచెం కూడా అహంకారం ఉండదు, సంపూర్ణ నిరహంకారి స్టేజ్ ఉంటుంది. సో మొదటి విశేషత ఏమంటే నిరాకారి సో సాకారి, ఆత్మిక స్వరూప స్థితిలో ఉండి పనిచేసేది. మరి వాణిలో సదా నిరహంకారి, అహంకారం కొంచెం కూడా మిక్స్ అయి ఉండదు. వాళ్ళ మాటలో కానీ వాళ్ళ నడవడికలో కానీ చాలా మధురంగా ఉంటారు. ఆత్మిక మధురత మరి నిర్మాణత. మళ్ళీ వాళ్ళ కర్మలో ఎట్లా ఉంటుంది, కర్మ అంటే చూసేది, మాట్లాడేది, వినేది, పని చేసేది. సో कर्मेंद्रियाल द्वारा एट्ला कर्म में हर कर्मेंद्रिय द्वारा निर्विकारी अर्थात प्यूरिटी की पर्सनालिटी वाली होंगे. వాళ్ళ ప్రతి కర్మం ఏమంతం పని చేస్తారు కర్మేంద్రియాల ద్వారా సంపూర్ణంగా నిర్వికారిగా ఉంటుంది. కొంచెం కూడా వికారం ఉండదు, చూసే దాంట్లో లేదు, మాటలో లేదు, సంపూర్ణ నిర్వికారి. అంటే పవిత్రత అది పర్సనాలిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా నిరాకారి, నిరహంకారి మరి నిర్వికారి, ఈ మూడు బాగా చెప్పిపోయినారా లేదా? సంకల్పంలో నిరాకారి, మాటలో నిరహంకారి, కర్మేంద్రియాల ద్వారా నిర్వికారి పని అంటే పవిత్రత అది పర్సనాలిటీ కనిపిస్తుంది. तो हर कर्मेंद्रियों द्वारा महादानी व वरदानी मस्तक द्वारा सर्व को स्वरूप की स्मृति दिलाते हैं कि वरदानी व महादानी नयनों से रूहानी दृष्टि द्वारा सर्व को स्वदेश और मुक्तिधाम और राज्य की स्मृति दिलाते हैं, जीवन मुक्ति की स्मृति दिलाते, अपने राज्य का दर्शन कराने वाले व रास्ता दिखाने वाले का दृष्टि द्वारा इशारा देते हैं. మరి కర్మేంద్రియాల ద్వారా ప్రతి కర్మేంద్రియాల ద్వారా మహాదాని వరదాని అయి ఉంటారు. వాళ్ళ మస్తక్లో ఎప్పుడూ సర్వ కోసం ఏం స్మృతి ఉంటుంది, స్మృతి స్వరూప్ ఇచ్చేవాళ్ళు వరదాని మహాదాని అవుతారు. అందరికీ కూడా ఆత్మిక స్మృతి ఇచ్చేవాళ్ళు మస్తక్ ద్వారా. వాళ్ళు సదా బాబా తలంపులో ఉంటారు, అందుకే వేరే వాళ్ళకు కూడా బాబా తలంపు ఆటోమేటిక్లీ ఇప్పిస్తారు. వరదాని మహాదాని అయి ఉంటారు. నయనోं से रूहानी దృష్టి, కంటి ద్వారా ఆత్మిక దృష్టి ద్వారా అందరికీ స్వదేశం అంటే ముక్తిధామ్ది మరి స్వరాజ్యం జీవన్ ముక్తి ఇది చూపిస్తారు. దీన్ని దర్శనం చేయించే వాళ్ళు అవుతారు, అంటే దారి చూపిస్తారు. దృష్టి ద్వారా ఇషారా ఇస్తారు, ముక్తి జీవన్ ముక్తి ఇది. వాళ్ళు చూసే విధానమే అట్లా ఉంటుంది. బాబా చెప్తారు కదా, ఒక కంట్లో ముక్తి, ఇంకొక కంట్లో జీవన్ ముక్తి కనిపించాలా అట్లా అని. అట్లా దృష్టి ద్వారా సదా వాళ్ళు పరంధాం స్మృతి ఇస్తారు, ముక్తిధామ్ స్మృతి. అంటే అంత పీస్ఫుల్గా చూస్తారు, డిటాచ్గా ఉండి చూస్తారు. మరి స్వరాజ్యం అంటే జీవన్ ముక్తి దాని స్మృతి కూడా ఇస్తారు, దృష్టి ద్వారానే ఇషారా చేస్తారు. వాళ్ళ ప్రతి ఒక్కటి రాయల్గా ఉంటుంది. చూసే విధానం ఎంత రాయల్గా ఉంటుందంటే స్వరాజ్యాన్ని స్మృతి ఇస్తారంటే జీవన్ ముక్తి స్మృతి ఇస్తారు. ఇట్లా వాళ్ళ దృష్టి పని చేస్తుంది. ऐसे अनुभव कराने का वरदान देना कि जो आत्माएं महसूस करे कि यही हमारी असली घर है और असली राज्य है. घर का रास्ता, राज्य पाने का रास्ता
मिल गया है। ऐसे महादान व वरदान पाकर के सदा हर्षित होते हैं। मुख द्वारा रचयिता और रचना के विस्तार को स्पष्ट जान स्वयं को रचयिता की पहली रचना श्रेष्ठ ब्राह्मण सो देवता बनने का वरदान पा लेते हैं। అంటే వాళ్ళ దృష్టిలో ఎంత స్పష్టంగా పరంధాం స్టేజ్ అనుభవం అవుతూ ఉంటుంది, తర్వాత స్వరాజ్యాన్ని స్టేజ్ అనుభవం అవుతుంది. వాళ్ళ ద్వారా ఎవరెవరికి దృష్టి ప్రాప్తి అవుతుందో వాళ్ళకు అనుభవం అవుతుంది. నిజంగానే పరంధామే మన ఇల్లు అట్లా అని అనుభవం అవుతుంది. మరి రాజ్యం కూడా మన ఒరిజినల్ రాజ్యం సత్యుగం, ఇది చాలా బాగా అనుభవం చేస్తారు వాళ్ళ దృష్టి ద్వారా. అంటే సర్వంశ త్యాగి వాళ్ళ దృష్టిలో ఇంత స్పష్టంగా అందరికీ దారి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా దృష్టి ద్వారా వరదానం చేస్తారు. తర్వాత వాళ్ళ నోటి ద్వారా ఏం జ్ఞానం ఇస్తారో అందరికీ వినే వాళ్ళకు స్పష్టంగా రచయిత మరి రచనాది విస్తారం స్పష్టమవుతూ ఉంటుంది. స్వయం కూడా ఆ రచయితకు మొదటి రచన శ్రేష్ఠ బ్రాహ్మణ్సో దేవత అయ్యేవాళ్ళు అట్లా అని వరదానం దొరుకుతుంది. బాబా పరిచయం ఇచ్చిన వెంటనే ఆ ఆత్మకు ఇట్లా అనుభవం అవుతుంది, నిజంగానే నేను పరమాత్మ బిడ్డ, నేను కూడా దేవాత్మ అవుతాను, నేను సత్యమైన బ్రాహ్మణ్ అయినాను అట్లా అని అనుభవం స్పష్టంగా ఉంటుంది. నోటి ద్వారా ఇట్లా వరదానం ఇస్తారు సర్వాంశ త్యాగి వాళ్ళు. అర్థమైందా? మస్తక్ ద్వారా ఏం చేస్తారు, కంటి ద్వారా మరి నోటి ద్వారా ఎట్లా వరదానం ఇస్తారు, మహాదానం చేస్తారు. అదేవిధంగా హస్తం అంటే చేయి ద్వారా సదా సహజ యోగి कर्मयोगी बनने की वरदान देने वाले श्रेष्ठ कर्मधारी, श्रेष्ठ फल प्राप्त करने वाली वरदानी बनाने वाली है. అంటే వాళ్ళు చేయి ద్వారా ఆటోమేటిక్లీ వేరే వాళ్ళకు కూడా కర్మయోగి ఎట్లా అయ్యేది అనేది వరదానం ఇస్తారు. శ్రేష్ఠ కర్మధారి అయ్యి శ్రేష్ఠ ఫలం ప్రాప్తి చేసుకొని ఆ వరదానం వేరే వాళ్ళకు కూడా ఇప్పిస్తారు. వాళ్ళ పని అంటే కర్మణ సేవ చేసేటప్పుడు వేరే వాళ్ళకు కూడా ఇది అనుభవం అవుతుంది, నేను కూడా ఇట్లా చెయ్యాలి అట్లా అని కర్మయోగి చేసేస్తారు వేరే వాళ్ళని కూడా. మరి వాళ్ళ చరణ్ అంటే పాదాలు, చరణ్ కమల్ ద్వారా హర్ కదం ఫాలో ఫాదర్ కర్, హర్ కదం మే పద్మోं की कमाई జమా కర్నేకి వరదాని బంతే. అంటే వాళ్ళు ఎక్కడ నడుస్తారు, నడిచేటప్పుడు ప్రతి ఒక్క అడుగులో ఫాలో ఫాదర్ చేస్తారు. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ అంటే ప్రతి అడుగులో వాళ్ళకు పదం సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఆ వరదానం ఇస్తారు అందరికీ కూడా. సో ఈ విధంగా మస్తక్ ద్వారా, కంటి ద్వారా, నోటి ద్వారా, చెయ్యి హస్తం ద్వారా మరి కాలు ద్వారా ప్రతి దాని ద్వారా వరదానం ప్రాప్తి చేయిస్తూనే ఉంటారు, అందరికీ వరదానం ఇస్తూ ఉంటారు. ఏమేం వరదానాలు అర్థమైందా? तो ये 3 विशेषताएं सर्वंश त्यागी की सदा स्पष्ट दिखाई देंगी. అంటే మనసా వాచా కర్మణ, నిరాకార స్థితి, నిరహంకార స్థితి, నిర్వికారి స్థితి, ఈ 3 విశేషతాలు సర్వాంశ త్యాగిలో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూడండి మీలో ఇదంతా ఇట్లా కనిపిస్తుందా? सर्वांश त्यागी आत्मा किसी भी प्रकार के अंश के भी वशीभूत हो कोई भी कर्म नहीं करेंगे. వాళ్ళు సర్వాంశ త్యాగిలు ఏ ఒక వికారాన్ని అంశమాత్ర వికారానికి వశమయ్యి పని చేయరు. చిన్న చిన్న వికారాలు కూడా వాళ్ళు పూర్తిగా త్యాగం చేస్తారు, దానికి వశమయ్యి తన కర్మేంద్రియాలని యూజ్ చేయరు. ఏ కర్మేంద్రియాల ద్వారా అంశమాత్ర వికారం కూడా బయటపడదు.
వాళ్ళు వశం కారు, అట్లా త్యాగీలు. विकारों का राज्य अंश स्वरूप पहले भी सुनाया था कि मोटे रूप में विकार समाप्त हो रॉयल रूप में अंश मात्र रूप रह जाता है. वो याद है ना. బాబా ఆ వాణిలో మొదటి వాణిలో చెప్పినారు, వికారాలు పెద్ద పెద్ద రూపాల్లో సమాప్తి అయిపోతుంది, అయితే ఆ అంశం మాత్రం వికారాలు ఏముంటుంది, రాయల్ రూపంలో బ్రాహ్మణ్ దగ్గర వస్తుంది, అది కూడా సమాప్తి అయిపోతుంది. సర్వంశ త్యాగి ఆత్మలు. మొదట్లో కూడా ఇది విన్నారు మీరు, ఈరోజు కూడా మళ్ళీ బాబా అది చెప్తారు. ब्राह्मणों की भाषा भी रॉयल बन गए हैं, अभी वो विस्तार हो बहुत लंबा, तो मैं ही यथार्थ हूँ, मैं ही राइट हूँ, ऐसे अपने को सिद्ध करने के रॉयल भाषा शब्द बहुत है. అంటే పెద్ద పెద్ద వికారాలంతా అయిపోయింది, సమాప్తి అయిపోయింది. అయితే ఈ జ్ఞానంలో వచ్చిన తర్వాత ఆ వికారాలు ఏమీ ఉండదు. అయితే మనసులో ఇట్లా వస్తుంది, నేనే రైట్, నేనే యథార్థంగా ఉన్నాను, అట్లా అని దాన్ని సిద్ధ చేసి చూపించేస్తారు, రాయల్ భాష యూస్ చేస్తారు. ఇది కూడా చాలా పెద్ద వికారమే, సూక్ష్మంగా లోపల వికారం ఇది. ఆ కామ్ క్రోధ్ మోహలోభ అహంకారం వెళ్ళిపోయి ఉంటుంది. అయితే నేను యథార్థంగా ఉన్నాను, నేనే రైట్, నేనే అన్నీ సరిగ్గా చేసేది సాధ్యం, అట్లా అని ఒక భావన ఉంటుందా లేదా, సూక్ష్మ అహంకారం. तो अपनी कमज़ोरी छिपाकर दूसरों की कमज़ोरी को सिद्ध करके वह स्पष्ट करने का विस्तार करना, उसके लिए बहुत रॉयल शब्द है. ఇది పెద్ద రాయల్ శబ్దం. దేనికంటే నేనే కరెక్ట్ అని చెప్తారు కదా, అట్లా అంటే వాళ్ళు తప్పు, వేరే వాళ్ళ తప్పునే ఇండైరెక్ట్గా చెప్పేది. ఇది కూడా చాలా రాయల్ రూపంలో వచ్చే తప్పు, మాయ రాయల్గా వస్తుంది. వేరే వాళ్ళ తప్పుని సిద్ధు చేస్తారు, స్పష్టం చేస్తారు, తాను రైటుని అనుకొని వాళ్ళ తప్పుని విస్తారంగా చెప్తారు. వాళ్ళు ఇట్లా చేసిన దానివల్ల ఇట్లా ప్రాబ్లం వచ్చింది, తర్వాత నేను పోయిన తర్వాత దాన్ని సరిచేసేస్తాను అట్లా అని చెప్తారు. వాళ్ళ తప్పు అట్లా అని డైరెక్ట్గా చెప్పకంటే వాళ్ళు ఉండేటప్పుడు ఇట్లా అయింది, నేను పోయిన తర్వాత ఇట్లా బాగా అయిపోయింది అని చెప్తారా లేదా. ఇది ఎంత రాయల్గా వచ్చే మాయ లోపల. तो जो वास्तविक नहीं है, वास्तविकता नहीं है, लेकिन स्वयं को सिद्ध करने व स्वयं की कमज़ोरी के बचाव के लिए మన్మత్ के बोल है. అంటే బాబా చెప్తారు, ఇది దేనికోసం అంటే స్వయం వీక్నెస్ని దాచిపెట్టేదానికోసం ఒక మన్మత్ శబ్దం ఇది. వాస్తవికత లేదు, అర్థమైందా. వేరే వాళ్ళ మిస్టేక్న ఎత్తి చూపిస్తారు, స్వయం మిస్టేక్న దాచిపెట్టేస్తారు. ఇది కూడా వాస్తవికత లేదు. ఇది చాలా పెద్ద డిక్షనరీ చేస్తారు దీంట్లో. అంటే వేరే అనర్థం వచ్చేస్తుంది, అట్లా మాటలు మాట్లాడతారు. వాస్తవికత ఏమో అది గుప్తంగా అయిపోతుంది. మన స్వయం సిద్ధు చేస్తారు, నేను తప్పు కాదు వాళ్ళు తప్పు అట్లా అని తన తప్పును దాచిపెట్టేసేది. ఇది కూడా మన్మత్ శబ్దమా లేదా. తో वो विस्तार अच्छी तरह से सब जानते हैं. ఇది ఏమో అందరికీ వాళ్ళకే తెలుసు. ఈ విస్తారం చేస్తారా లేదా. ఏదైనా చిన్న పనిలో కూడా వేరే వాళ్ళ తప్పున బాగా ఎత్తి చూపిస్తారు, తానేమో రైట్ లాగా పెట్టేసి నేనే రైట్ వాళ్ళే తప్పుని చూపిస్తాను. ఇది కూడా వికారమే. వాస్తవంగా చూస్తే ఈ వికారాన్ని కూడా త్యాగం చేయాలి. ఇది అంశమాత్ర వికారం వచ్చేసింది. सर्वंश त्यागी की ऐसे भाषा नहीं होती है जिसमें किसी भी विकार का अंश मात्र भी समाया हुआ हो. సో సర్వంశ త్యాగిలు ఎప్పుడు ఇట్లా చెప్పరు. వాళ్ళ దాంట్లో అంశమాత్రం కూడా ఏ ప్రకారమైన వికారం ఉండదు.
వేరే వాళ్ళ మిస్టేక్ను ఎత్తి చూపించారు, తాను మిస్టేక్ను దాచిపెట్టారు. అంటే వేరే వాళ్ళ తప్పును చూపించే దానికోసం తాను రైట్గా చేసినట్టుగా చూపిస్తారు కదా. ఇది కూడా ఒక రకంగా సూక్ష్మ వికారం, రాయల్ రూపంలో వచ్చిన వికారం. ఇట్లా కూడా ఉండదు సర్వాంశ త్యాగీలు. सो सर्वंश त्यागी ऐसे भाषा भी नहीं होती जिसमें किसी भी विकार का अंश मात्र भी समाया हुआ हो. तो मनसा वाचा कर्मणा संबंध संपर्क सदा विकारों के अंश मात्र से भी परे, इसको कहते सर्वंश त्यागी. सर्वंश त्यागी అంటే అంశ మాత్రం కూడా ఏ ప్రకారమైన వికారం లేదు, పూర్తిగా ప్లెయిన్గా ఉంటారు వాళ్ళు. ఏది ఎట్లా ఉంటే అట్లా జరుగుతుంది. బాకీ దాని లోపల పవిత్రతాది శక్తిని ఎంత ధారణ చేసుకుంటారంటే అంశమాత్ర వికారం కూడా ఉండదు. దీని చెప్తారు సర్వాంశ త్యాగి. అంటే దేంట్లో అంశమాత్ర వికారాలను కూడా త్యాగం చేసి ఉంటారు. వేరే వాళ్ళ తప్పున బయట పెట్టి తనది ఏమో మంచి పని చేసినట్టుగా చూపించుకోరు. అర్థమైందా? దాంట్లో కూడా వికారం ఉందా లేదా? వేరే వాళ్ళని డిగ్రేడ్ చేస్తారు తాను రైట్ అట్లా అని అనుకుని. तो सर्वत्यागी सर्वंश त्यागी सदा विश्व कल्याणकारी की विशेषता वाले होंगे. सदा दाता का बच्चा दाता बन सर्व को देने की भावना से भरपूर होंगे. ऐसे नहीं कि ये कार्य वहाँ ऐसे परिस्थिति हो, वायुमंडल हो तभी मैं ये करूँ, नहीं. అంటే సర్వాంశ త్యాగులు సదా విశ్వ కళ్యాణకారి అయ్యి ఉంటారు. విశ్వ కళ్యాణకారిది విశేషత వాళ్ళలో బాగుంటుంది. సదా దాతా బిడ్డలు దాత అయ్యి ఉంటారు. సర్వ ఆత్మలకు వాళ్ళు ఇచ్చే భావననే పెట్టుకుంటారు. ఇచ్చే భావన భర్పూరుగా ఉంటుంది సర్వాంశ త్యాగిలో. ఇట్లా కాదు, వీళ్ళు నాకేమైనా చేస్తే కదా నేను వాళ్ళకి ఏదైనా చేసేది, వీళ్ళు నాకు ఛాన్స్ ఇస్తూ ఉంటే నేను కూడా వాళ్ళకు ఛాన్స్ ఇస్తాను, వీళ్ళు నా కోసం ఏదైనా చిన్న సేవ అయినా చేయాలి కదా అప్పుడే నేను వాళ్ళకు ఏదైనా బాగా చేస్తాను, అట్లంతా ఉండదు. ఈ పరిస్థితి సరిపోతే ఇట్లా ఉంటే బాగుంటుంది, ఈ వాయుమండలం లేదంటే నేను అన్నీ బాగా చేసి చూపిస్తాను, అట్లంతా చెప్పరు సర్వంశ త్యాగి. విశ్వ కళ్యాణార్థంగా పూర్తిగా विशाल बुद्धि आई ఉంటారు. दूसरे का सहयोग लेकर के अपने कल्याण के श्रेष्ठ कर्म करने वाले, अर्थात लेकर देने वाले नहीं. सहयोग लिया और दिया तो लेना और देना दोनों साथ साथ हुआ ना. అంటే ఇట్లా కాదు, వేరే వాళ్ళ సహయోగం చేస్తే, వేరే వాళ్ళు ఎవరైనా నాకు సహయోగం ఇస్తే నేను అప్పుడు వాళ్ళకు కళ్యాణార్థాన్ని చేస్తాను. వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఇచ్చేవాళ్ళు కాదు. సహయోగం తీసుకొని తర్వాత సహయోగం ఇచ్చేది, తీసుకొని ఇచ్చేది అంటే అది ఏం పెద్ద మాట. అది భక్తి మార్గులు కూడా చేస్తారు, అజ్ఞానులు కూడా చేసే మాట అది. అయితే సర్వాంశ త్యాగిలు స్వయం మాస్టర్ దాతాగా ఉంటారు. ఏ పరిస్థితిలో కూడా వాళ్ళు ఇట్లా చెప్పరు వాళ్ళు చేస్తే నేను చేస్తాను అని. సో పరిస్థితిని పరివర్తన చేస్తారు. समझा? सर्वंश त्यागी मास्टर दाता बन परिस्थितियों को भी परिवर्तन करने का, कमज़ोर को शक्तिशाली बनाने का, वायुमंडल व वृत्ति को अपनी शक्ति द्वारा परिवर्तन करने का, सदा स्वयं को कल्याणार्थ जिम्मेवार आत्मा समझकर हर बात में सहयोग व शक्ति के महादान व वरदान देने का संकल्प करेंगे. సర్వాంశ త్యాగి ఆత్మలు ఎప్పుడూ మాస్టర్ దాతాగా ఉంటారు, ఇచ్చేవాళ్ళుగానే ఉంటారు, కానీ తీసుకొని ఇస్తాం అట్లా అనుకోరు. వాళ్ళు ఏమేమి చేస్తే నేను చేస్తాను అట్లా అనుకోరు. మరి ప్రతి పరిస్థితిని కూడా పరివర్తన చేస్తారు. ఇట్లా కాదు అది సరి అయిపోతే నేను చేస్తాను కాదు,
పరిస్థితి ఎప్పుడూ సరికాదు, మనమే దాన్ని పరివర్తన చేసేవాళ్ళు కావాలి. మరి వీక్గా ఉండే వాళ్ళని శక్తిశాలిగా చేస్తారు. వాయుమండలాన్ని వృత్తి ద్వారా పవర్ఫుల్గా చేస్తారు, సరిచేస్తారు. ఏమేమి సరిలేదంటే సరిచేసేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? తన శక్తి ఆధారంలో అన్నిటినీ పరివర్తన చేస్తారు. సదా స్వయం కళ్యాణార్థ రెస్పాన్సిబుల్ ఆత్మ అని అనుకొని అన్ని మాటలు అందరికీ సహయోగం ఇస్తారు. శక్తిది మహాదానం చేస్తారు, వరదానం చేస్తూ ఉంటారు. సదా వాళ్ళ సంకల్పం ఇట్లనే ఉంటుంది. ఎవరు ఎట్లా ఉంటే ఏమి, నేను నా రెస్పాన్సిబిలిటీ అందరినీ సరిచేసేది, అందరికీ శక్తి ఇచ్చేది, అందరికీ సహయోగం ఇచ్చేది. అట్లా అని మహాదాని వరదాని సంకల్పం చేస్తారు. ఎవరు? సర్వాంశ త్యాగీలు. తీసుకొని ఇచ్చే మాట లేదు, తన పాటికే ఇస్తూ ఉంటారు. ఎవరు ఎట్లా ఉంటే ఏమి. तो ఏ హోతో ఏ కారే ఐసానే, వీళ్ళు ఇట్లా మారిపోదే నేను చేస్తాను, వీళ్ళు నా దగ్గర బాగుంటే నాకు ఇట్లా చేస్తే చేస్తాను, అట్లా లేదు. అంటే తీసుకుని ఇచ్చేవాళ్ళు కాదు, ఇస్తూ ఉంటారు. मास्टर दाता बन परिवर्तन करने की शुभ भावना से शक्तियों को कार्य में लगाने अर्थात देने का कार्य करता ही रहें. బావ చెప్తారు, మాస్టర్ దాత అయ్యేసి పరివర్తన కార్యం కూడా చేస్తూ ఉంటారు. తన శుభ భావన శక్తి ద్వారా ప్రతి ఒక్క కార్యం చేస్తూ ఉంటారు. శుభ భావనది శక్తియే కార్యంలో యూజ్ చేస్తూ ఉంటారు, అంటే ఇచ్చే కార్యం చేస్తూ ఉంటారు. అర్థమైందా? ముజే దేనా హై, ముజే కర్నా హై, ముజే బదల్నా హై, मुझे निमित्त बनना है. ऐसे होते सो अर्जुन अर्थात दातापन की विशेषता होंगी. సర్వాంశ త్యాగి ఆత్మలో సదా ఇదే భావన ఉంటుంది. నేను అన్నీ చేయాలి, నేను అన్నీ ఇవ్వాలి, అందరికీ ఇచ్చేవాళ్ళే కావాలి, నేను చేసి చూపించాలి, నేను మారాలా అనుకుంటారు. వేరే వాళ్ళు మారితే నేను మారుతాను, అట్లా కాదు. నేను మారాలి, నేను నిమిత్తంగా ఉంటాను. అట్లా అని ఓటేసో అర్జున్ అంటే ఫస్ట్ ఈ తన పరివర్తనలో ఫస్ట్ ఉంటారు వాళ్ళే అర్జున్. అర్జున్ అంటే అన్నీ ఫస్ట్ చేసి చూపించేవాళ్ళు. దాతాపన్ విశేషత ఉంటుంది. అట్లా ఉంటారు సర్వాంశ త్యాగి ఆత్మలు. మరి సర్వాంశ త్యాగి అర్థాత్ సదా గుణమూర్తి హోంగే. సర్వాంశ త్యాగి సదా గుణమూర్తిగా ఉంటారు. వాళ్ళ లోపల అన్ని ప్రకారమైన మంచి గుణాలే ఉంటుంది. गुणमूर्त का अर्थ है कि गुणवान बनना और सर्व के गुण देखना. గుణమూర్తి అంటే స్వయం కూడా గుణవాన్ అవుతారు. అందరిలో ఉండే గుణాలను కూడా చూసి ధారణ చేసుకుంటారు. అందరిలో విశేషతాన్ని చూస్తారు, వేరే కమ్జోర్ అంతం చూడరు, వీక్నెస్ చూడరు. अगर स्वयं गुणमूर्त है तो उसकी दृष्टि और वृत्ति ऐसे गुण संपन्न हो जाएंगी जो उसके दृष्टि वृत्ति द्वारा सर्व में जो गुण होता है वही दिखाई देगा. అంటే వాళ్ళకు వేరే వాళ్ళలో ఉండే మంచి గుణాలే కనిపిస్తుంది. స్వయం గుణమూర్తిగా ఉండే దానివల్ల వాళ్ళ దృష్టిలో వాళ్ళ వృత్తిలో సంపన్నత ఉంటుంది. గుణాలు సంపన్నత ఉండే దానివల్ల వేరే వాళ్ళలో కూడా సదా గుణమే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకు. అర్థమైందా? విశేషత అని చూస్తారు. అవగుణ దేఖతే సమझते भी इसका भी అవగుణ బుద్ధి ద్వారా గ్రహణ నహీ కరే. అంటే అవగుణం కనిపించినా కూడా ఎవరిది అవగుణాలని తన బుద్ధిలో తీసుకోరు, తన మనసులో పెట్టుకోరు. బుద్ధి में धारण नहीं करेंगे. ऐसे होली हंस होंगे, कंकड़ को जानते हुए గ్రహణ నహీ కరేంगे. ఎట్లా హంస పక్షి రాడుని తెలిసి దాన్ని తీసుకోదు, ఆ విధంగా వీళ్ళు హోలీ హంసలాగా సర్వాంశ త్యాగీలు
వాళ్ళకి తెలుసు వేరే వాళ్ళ ఏమేమి అవగుణాలు ఉందిని. అయితే తన మనసులో అది పట్టించుకోరు, గుణగ్రాహమే చేస్తారు కానీ గ్రహణం చేస్తారు కానీ అవగుణాలని పట్టించుకోరు. అంటే చూడరు, కనిపించదు వాళ్ళకి. ఒకవేళ కనిపిస్తే కూడా మారుస్తారు దాన్ని. और ही उन आत्माओं के अवगुणों को मिटाने के लिए स्वयं में प्राप्त हुई गुण की शक्ति द्वारा उस आत्मा को भी गुणवान बनाने में सहयोगी बनेंगे. అంటే వాళ్ళ లోపల ఏ గుణం ఉందో, శక్తి ఉందో, దాని ఆధారంలో వేరే వాళ్ళ అవగుణాలని కూడా పరివర్తన చేసి వాళ్ళని కూడా గుణవాన్ అయ్యే సహయోగం ఇస్తారు. అంటే మాస్టర్ దాతాది సంస్కారం ఉంటుంది. సర్వంశ త్యాగి ఆత్మలు వేరే వాళ్ళ వీళ్ళలో ఈ అవగుణం ఉంది, అది ఉంది, ఇట్లా చూస్తూ ఉండరు. ఒకవేళ కనిపించిన వాళ్ళు మార్చేదానికి శక్తి ఇస్తూ ఉంటారు, వాళ్ళు మారేదానికి. तो सर्वंश त्यागी सदा अपने को हर श्रेष्ठ कर्म के सेवा की सफलता के कर्म में ब्राह्मण आत्माओं की उन्नति के कार्य में कमज़ोर व व्यर्थ वातावरण को बदलने के कार्य में जिम्मेवार आत्मा समझेंगे. అంటే సర్వాంశ ఆత్మలు, త్యాగి ఆత్మలు సదా తన శ్రేష్ఠ కర్మం ద్వారా సేవల సఫలత కార్యంలో, బ్రాహ్మణ ఆత్మది ఉన్నతి కార్యంలో, వీక్నెస్ అంటే వ్యర్థ వాతావరణాన్ని పరివర్తన చేసే కార్యంలో రెస్పాన్సిబుల్ ఆత్మ అని అనుకుంటారు. అంటే సేవల సఫలత కోసం నేనే రెస్పాన్సిబుల్ ఆత్మ, బ్రాహ్మణ ఆత్మ ఉన్నతి కార్యంలో కూడా నేనే జవాబుదారీ ఆత్మ, వీక్నెస్ని వ్యర్థ వాతావరణాన్ని పరివర్తన చేసే కార్యంలో కూడా నేనే రెస్పాన్సిబుల్ ఆత్మ అట్లా అనుకుంటారు. వాళ్ళు స్వయంగా అట్లా అనుభవం చేస్తారు. सेवा में विघ्न बनने के कारण संबंध संपर्क में कोई भी नंबरवार आत्माओं के कारण ज़रा भी हलचल होता है तो सर्वांश त्यागी बेहद के आधार मूर्त समझ करके चारों ओर के हलचल को अचल बनाने की जिम्मेवारी समझेंगे. సపోజ్ వేరే ఎవరైనా సేవలో విఘ్న వేస్తారు అనుకోండి, సంబంధ సంపర్కలో వచ్చేవాళ్ళు కొంచెం హల్చల్లా ఉంటారు అనుకోండి. ఈ సర్వాంశ ఆత్మలు త్యాగి ఆత్మలు ఏం చేస్తారంటే స్వయంన బేహద్ ఆధార్ మూర్తిని అనుకుంటారు. అన్ని సైడు ఉండే ప్రాబ్లమ్స్ అంతా నేనే సాల్వ్ చేసే రెస్పాన్సిబుల్ ఆత్మ, సమస్యలంతా సమాధానం చేసే రెస్పాన్సిబుల్ జవాబుదారీ ఆత్మ నేను అట్లా అని స్వయంన అనుకుంటారు. ఇట్లా బేహద్ ఉన్నతికు ఆధార్ మూరత్ అట్లా అని స్వయంనే అనుభవం చేస్తారు सर्वंश त्यागी आत्मालु. ऐसे नहीं कि ये तो इस स्थान की बात है, इस बहन की भाई की बात है, नहीं मेरे परिवार है. వాళ్ళు ఇట్లా అనుకోరు, అయ్యో ఇది ఈ సెంటర్ వాళ్ళది కదా, ఆ టీచర్ చూసుకుంటుంది నాకేం వచ్చింది అట్లా అని చెప్పరు వాళ్ళు. అయితే మన పరివారం కదా, అందరూ మన పరివారం వాళ్ళు, నేను కళ్యాణార్థ నిమిత్తంగా ఉన్నాను అట్లా అనుకుంటారు. ఆ సెంటర్లో వచ్చే ప్రాబ్లం వాళ్ళు చూసుకుంటారు, నాకేముందిలే అట్లా అనుకోరు. నేను సర్వాత్మలకు సమాధానం చేసే ఆత్మ, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటే ఏమి నేను సమాధానం చేస్తాను అట్లా అని విశ్వ కళ్యాణకారి స్టేజ్లో ఉంటారు, విశ్వ కళ్యాణార్థ నిమిత్తంగా ఉంటారు. ఈ టైటిల్స్నే బుద్ధిలో పెట్టుకుంటారు. నాకు శివబాబా విశ్వ కళ్యాణి అని చెప్పి టైటిల్ ఇచ్చినారు. అందుకోసం ఊరికే స్వ కళ్యాణి కాదు, మన సెంటర్ కళ్యాణమే కాదు, సర్వ ఆత్మలు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా నేను సాల్వ్ చేసే విశ్వ కళ్యాణకారి ఆత్మ అట్లా అని అనుభవం చేస్తారు స్వయంనే. ఎవరు? सर्वांश त्यागी बिडल, सर्वांश त्यागी आत्मा. दूसरे की कमज़ोरी अर्थात अपने परिवार की कमज़ोर है, ऐसे बेहद के निमित्त आत्माएं समझते हैं. మైపన్ नहीं, నిమిత్ మాత్ర है. వాళ్ళు ఇట్లా అనుకోరు,
ఆయో వాళ్ళదే మనకెందుకులే, లేదు మన పరివారం అట్లా అనుకుంటారు. మై పని కాదు, బాకీ నిమిత్త మాత్రం నేను విశ్వ కళ్యాణానికి ఆధార్ ముహూర్త్ అయినాను. ఈ బేహద్ కార్యానికి కోసం నేను ఆధార్ ముహూర్త్ అట్లా అనుకొని ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటే ఏమి అట్లీస్ట్ తన మనసా శక్తి ద్వారా అయినా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు. మహాదాని వరదాని అయి ఉంటారు. అంటే మన విశ్వవిద్యాలయం పేరు చెడిపోకుండా ఉండేదానికి చూస్తారు. ఎందుకంటే మంచి పేరు రావాలి కదా, ఎక్కడ ఉంటే ఏమి, బాబా పేరు చెడిపోకూడదు, బాబా స్థాపన కార్యం బాగా జరుగుతూ ఉండాలి. అట్లా అని వాళ్ళు నిమిత్త అనుకొని ఆధార్ ముహూర్త్ అని అనుకొని విశ్వ కళ్యాణ్ చేస్తూ ఉంటారు సర్వాంశ త్యాగీలు. సో సర్వాంశ త్యాగీలు సదా ఏకరస్ అవస్థలో ఉంటారు. ఏక్ మత్ ఏక్ పరివార్ అట్లా అని ఒక్క కార్యంలో పూర్తిగా సహయోగం ఇస్తారు. విశ్వ కళ్యాణ్ కార్యంలో ఈ మొత్తం విషయమే మన పరివారమే కదా. తో సదా ऐसे एक ही स्मृति में नंबर एक में आएंगे. बाबा చెప్తారు ఈ ఒకటి ఏక్ రస్ అవస్థ, ఏక్ మత్, ఏక్ పరివార్, ఏకే కార్య అట్లా అని ఈ ఒక్క పాయింట్ ఏముందో దాన్ని వాళ్ళు సదా స్మృతిలో పెట్టుకుంటారు. నంబర్ 1 అవుతారు వాళ్ళు దాంట్లో. सर्वांश त्यागी सदा स्वयं को प्रत्यक्ष फल प्राप्त हुई फलस्वरूप आत्मा अनुभव करें. सर्वांश त्यागी आत्मा ప్రత్యక్ష ఫలం ప్రాప్తి అయ్యే ఫలస్వరూప ఆత్మ అయినారు. అంటే సర్వాంశ త్యాగి ఆత్మలు సర్వ ప్రత్యక్ష ఫలాన్ని సంపన్నంగా అవినాశిగా అనుభవం చేస్తారు. ఇది అవినాశి వృక్షంలో వచ్చిన సంపన్న ఫలం, ఇది ప్రత్యక్ష ఫలం అనుభవం చేస్తారు వాళ్ళు. సదా సదా ప్రత్యక్ష ఫలం ఏముందో దాని స్వరూపంలో ఉంటారు. ఏమి ప్రత్యక్ష ఫలం? సదా సంతోషంగా, సదా శాంతిగా, సదా నమ్రత, అన్ని గుణ సంపన్నం, ఇదంతా ప్రత్యక్ష ఫలం. అది అనుభవం చేస్తూ ఉంటారు, దాని స్వరూపంలో ఉంటారు सर्वांश त्यागी आत्माल. सदा हद के कर्म का, हद के फल पाने की अल्पकाल की इच्छा से इच्छा मात्र अविद्या होंगे. వాళ్ళకు టెంపరీగా అల్పకాల ప్రాప్తి, అల్పకాలిక కోరిక ఏమీ ఉండదు. सदा प्रत्यक्ष फल खाने वाले सदा तंदुरुस्त आत्मा अनुभव करेंगे. मन तंदुरुस्त అంటే సదా ప్రత్యక్ష ఫలం తినేవాళ్ళు మనసు చాలా ఆరోగ్యంగా ఉండేది అనుభవం చేస్తారు. శరీరం ఆరోగ్యం, మనసు కూడా ఆరోగ్యం ఉంటారు. సదా స్వస్థలో ఉంటారు. కోయి భీ మన్కి బీమారీ నే హోంగి. సర్వాంశ త్యాగిలో కోరికలు ఏమీ లేదు. అందువల్ల మనసులో ఏ ప్రకారమైన రోగం ఉండదు. మనసు వాళ్ళది ఎట్లా ఉంటుందంటే మన్మనాభవ స్థితిలో ఉంటుంది సదా. సో సర్వాంశ త్యాగి ఇట్లా అయినారా మీరు చూసుకోండి. మీ మనసు ఏదైనా ఫీలింగ్స్లా ఉందా, మనసులో ఏదైనా రోగం ఉందా, ఏదైనా కావలేని ఉందా, హద్దు కోరికలు ఏముంది కావలేని. సో तीनों ही विशेषता में संपन्न स्वयं से पूछो मैं सर्वंश त्यागी बना हूँ. నిరాకారి, నిరహంకారి, నిర్వికారి స్థితిలో సంపన్న మీరు లోపల చూసుకోండి. మీ మనసులో ఇట్లా సర్వాంశ త్యాగి అయినారా అట్లా అని చూసుకోండి. ఎంతవరకు అయినారు, అయి ఉంటే కూడా ఇది నువ్వు చూసుకోండి. అర్థమైందా? బాబా చెప్తారు फुल स्टॉक होंदा, फुल स्टॉप तक पहुँचे हो या अभी कुछ स्टेप्स है बाकी है. फुल स्टेप तक पहुँचे हो या और कुछ स्टेप्स बाकी है. అన్ని మెట్లు ఎక్కినారా? సర్వాంశ త్యాగి అన్ని ప్రాప్తిది మెట్లు ఎక్కినారా? ఇంకా కొనిది బాకీ ఉందా చూసుకోండి. త్యాగి అంటే
అన్ని మెట్లు ఎక్కిన వాళ్ళు అన్నీ ప్రాప్తి చేసుకునే వాళ్ళు అవుతారు. ఫుల్ స్టెప్స్ తక్ పౌంచే హో చూసుకోండి మొత్తం అన్నీ మీకు ప్రాప్తి అయిందా లేదా అట్లా అని. సర్వంశ త్యాగి ఆత్మలు. అచ్చా, ఇప్పుడు మనం 7 రోజులు కోర్సు ఇస్తాం కదా అందరికీ. అట్లానే ఆత్మలో 7 గుణాలు ఉంది కదా, అన్ని గుణాలు ఫుల్గా ప్రాప్తి అయిందా? ఇట్లా సాప్తాహిక పాఠం చెప్తాం, తర్వాత లాస్ట్లో భోగం కూడా పెట్టి అది ఇస్తామా లేదా? ఆ విధంగా బాబా చెప్తారు, బాప్ दादा भी अभी भोग डालेंगे. आप लोग तो हर गुरुवार को भोग लगाते हो, लेकिन बाप दादा तो महाभोग करेंगे ना. जैसे संदेशियाँ ऊपर वतन में भोग ले आती है, तो बाप दादा भी कहाँ ले जाएंगे? पहले स्वयं को भोग में समर्पण कर. బాబా చెప్తారు, బాబా కూడా భోగం పెడతారు. మన 7 పాఠాలు కూడా పక్కాగా ఉంటాయి. అంటే 7 గుణాలు బాబాది ఏముందో అదన్నీ మన లోపల పూర్తిగా ధారణ అయ్యి సర్వంశ త్యాగి అయిపోయి ఉంటాయి. బాబాను గురువారం భోగం మనమేమో ప్రతి గురువారం బాబాకు భోగం పెడదాం. బాబా మరి మహాభోగం స్వీకారం చేస్తారు. మహాభోగం అంటే ఏమి అర్థం అంటే మనం స్వయం బాబాకు భోగం పెట్టాలి. మనమే బాబాకు భోగం అయిపోతుంది. ఎట్లా ఇప్పుడు కాళీ ముందు మేకన సమర్పణ చేసి భోగం పెడతారా లేదా? అట్లా నేను కూడా నన్ను బాబా ముందు సమర్పణ చేసేది. ఆ భోగం పెట్టిన ముందు మనం అన్న భోగం పెట్టాలి బాబాకు. అర్థమైందా? నేను ఎంతవరకు అర్పణ అయినాను బాబాకు అర్పణ అయ్యేదంటే ఈ నిరాకారి నిరంకారి నిర్వికారి స్టేజ్ ఎంతవరకు నా లోపల వచ్చింది అన్ని మాటల్లో కూడా. तो बाप दादा भी कहाँ लेके जाएंगे? पहले स्वयं को भोग में अर्पण कर. भोग भी बाप के आगे समर्पण करते हो ना. अभी स्वयं को सदा प्रत्यक्ष फल स्वरूप बना करके समर्पण कर. బాబా చెప్తారు, భోగం బాబా ముందు మన అర్పణ చేస్తామా లేదా? మన స్వయం ఎప్పుడు సదా ప్రత్యక్ష ఫలస్వరూప అయ్యేసి బాబాకు అర్పణ అయిపోవాలి. ప్రత్యక్ష ఫలస్వరూప అంటే ఏమంతా ప్రాప్తి సంగం యుగాని ప్రాప్తి, శాంతి స్వరూప్, ప్రేమ స్వరూప్, ఆనంద స్వరూప్, శక్తి స్వరూప్, సర్వశక్తులు, సర్వగుణాలు అన్నిటినే సదా అనుభవం చేసి సదా ఆశీర్వాదం, సదా ఖుషీది ఖజానా సంపన్న, దానికి చెప్తారు మహాభోగ్. ఇప్పుడు మహాభోగం పెట్టాలి. ఈ భోగం ఏమో పెడదాం కానీ మహాభోగ్ పెట్టండి. तो अपने आप को संपन्न बना करके ऑफर करो. మన స్వయం సంపన్న అయ్యేసి ఆఫర్ చేయాలి బాబా ముందు మహాభోగం. सिर्फ स्थूल भोग की स्वीकार नहीं करो. संपन्न आत्मा बन करके स्वयं को ऑफर करो. మన సంపన్న ఆత్మ అయ్యేసి స్వయంనే బాబాకు ఆఫర్ చేయాలి. భోగం మన భోగం పెట్టుకోవాలి బాబా. तो समझा बाकी क्या करना है? समझ में आया? బాబా అడుగుతారు, ఇప్పుడు ఇంకా ఏం చేయాలో అర్థమైందా? సర్వంశ త్యాగి అయ్యేసి ఆ త్యాగాని భాగ్యం మనం ప్రాప్తి అయిందో దాని అనుభవం చేసుకొని మన స్వయమే బాబాకు అర్పణ అయిపోవాలి. बाकी एक बारी मिलने का रहा हुआ है. वैसे तो साकार द्वारा मिलन मेला, इस रूपरेखा से मिलने का आज अंतिम समय है. ప్రోగ్రామ్ ప్రమాణ్ అంటే అప్పుడప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ అవుతూ ఉంటుందా లేదా? మిలన్ ప్రోగ్రామ్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. మొదట్లో అంతా బాబా సాకార్లో వచ్చి మిలన్ చేశారు. ఇప్పుడు అది లాస్ట్ డే అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం స్వయం అవ్యక్త స్వరూపంలో ఉండి బాబాని మిలన్ చేస్తూ ఉండాలి. అర్థమైందా? तो ప్రోగ్రామ్ అనుసారంగా
అందరికీ అక్కడ మధుబన్లో ఛాన్స్ ఇస్తారు మిలన్ చేసానికి. ఇప్పుడు అది సమాప్తి సమారోహం అయిపోతూ ఉంటుంది. तो एक्स्ट्रा एक बाप का चुगा भी मिल जाएगा, लेकिन इस सारे मेले में स्व के प्रति सार क्या मिला? सिर्फ सुना व समा करके स्वरूप में लाया. इस मिलन मेला की सीज़न विशेष किस सीज़न को लाएगा? इस सीज़न का फल क्या मिलेगा? सीज़न के फल का महत्व होता है. इस सीज़न का फल क्या निकलेगा? बाप दादा मिला ये तो हुआ, लेकिन मिलना अर्थात समान बनना. तो सदा बाप समान अपने दृढ़ संकल्प का फल बाप दादा को दिखाना है. ऐसे फल तैयार किया, अपने को तैयार किया, व अभी सिर्फ सुना, बाकी तैयार होना है. तो अभी तो उमंग उत्साह में भाग भाग कर पहुँच गए. आगे आने वाले साधनों में तकलीफ भी लेते. अच्छा, लेकिन उठती कला में जाने के और कोई मेहनत नहीं है. जो हद की डालियाँ बना करके पकड़ के बैठे हो, अभी उड़ो. अभी हे उड़ता पंछी, डालियों को छोड़ो, सोने की डाली को भी छोड़ो. బాబా చెప్తారు, ఈ సమయంలో మనం ఏ బంధనాల్లో మనమే ఇరుకొని పోకూడదు. ఏమంతం టైట్గా పట్టుకున్నాం నాది నాది అని చెప్పి ఆ నాది నాది అన్న దాన్ని వదిలేయాలి. అర్థమైందా? ఎట్లా సీతాకు సోనేకి హరణ్ని శోక్ వాటికా మే भेजा. ये मेरा 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 नाम, मेरा मान, मेरा शान, मेरा सेंटर, ये सब मेरा मेरा सोने की डालियाँ हैं. बेहद के अधिकार छोड़ दो, हद के अधिकार लेने में आ जाते हैं. బాబా చెప్తారు, ఈ నాది 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 ఏముందో దాన్ని వదిలేయాలి. సీత కూడా బంగారు జింక కావాలని ఎక్కడ పోయింది? బంగారు జింక కోసం శోక్ వాటికాలు వెళ్ళిపోయిందా లేదా? అట్లా మనం కూడా నాది నాది నాదిని ఏం పెట్టుకున్నాం? నా పేరు రావాలి, నా పొజిషన్ ఉండాలి, నాకు ఇది నా సెంటర్, నాది నాది నాది. ఈ బ్రాంచెస్ అంతా బంగారు జింకలాగా బంగారు. అయితే దీని కూడా ఇప్పుడు వదిలేయాలి. ఇదంతా హద్దు ఆకర్షణ, హద్దు అధికారం, బేహద్ అధికారాన్ని వదిలేస్తారు ఈ హద్దు అధికారం తీసుకునేటప్పుడు. అందుకే ఈ హద్దు అధికారం నాది ఏం లేదు. ఇప్పుడు నేను బేహద్దులా ఉండాలి. మేరా అధికార్ ఏ హై, ఏ మేరా కామ్ హై. तो इस सबसे उड़ता पंछी, इन सबसे उड़ता पंछी बन. ఇప్పుడు నాది నాది నాదిని ఏం పట్టుకున్నారో దాన్ని వదిలేసి ఎగిరే పక్షి అయిపోవాలి. ఈ హద్దు ఆధారాన్ని వదిలేసేయండి. బేహద్దులా పోయి బాబా ఏం చెప్తారో ఆ స్టేజ్లో ఉండండి. అర్థమైందా? దీని చెప్తారు సీజన్ది ఫలం బాబాకు మనం ఇచ్చేది. अच्छा, सदा ऐसे प्रत्यक्ष फल संपन्न संपूर्ण श्रेष्ठ आत्मा, सदा बाप समान निराकारी, निराहंकारी, निर्विकारी, सदा हर कार्य में विकारों के कोई भी अंश को स्पर्श भी न करने वाले, ऐसे सर्व अंश त्यागी, सदा उड़ती कला में उड़ने वाले उड़ता पंछी, ऐसे बाप समान श्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और నమస్తే. అంటే సదా ఈ విధంగా ప్రత్యక్ష ఫలాన్ని సంపన్నంగా ఉండేవాడు. సదా శ్రేష్ఠ ఆత్మలు, సదా సంపూర్ణ శ్రేష్ఠ ఆత్మలు, సదా తండ్రి సమానం నిరాకారి, నిరహంకారి, నిర్వికారి, సదా ప్రతి కర్మలో కూడా ఏ ప్రకారమైన అంశమాత్ర వికారం కూడా లేకుండా ఉండేవాళ్ళు. ఇట్లా సర్వ అంశ త్యాగి, ఎగిరే కళల పోయేవాళ్ళు, ఎగిరే పక్షులు, దేన పట్టుకుని ఉండకూడదు నాది నాది. అట్లా వాళ్ళు బాప్ సమాన్ శ్రేష్ఠ ఆత్మలకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఓం శాంతి.
అర్థమైందా? సర్వాంశ త్యాగి ఆత్మలు. అంశమాత్ర వికారం కూడా ఉండకూడదు. సర్వాంశ త్యాగి ఆత్మలు సదా దాత అయి ఉంటారు. దాతా బిడ్డలు. ఇచ్చే భావననే ఉండాలి. మరి అందరిలో గుణాలనే చూడాలి. గుణమూర్తి అయ్యేసి గుణమే కనిపించాలి. మరి ఏ ప్రకారమైన హల్చల్ సమాప్తి అయిపోయారు. మన రెస్పాన్సిబిలిటీ ఎక్కడ హల్చల్ ఉంటాయి దాన్ని సమాప్తి చేసేది. సదా ఏకరస్ అవస్థ, ఏక్ మత్, ఏక్ పరివార అని కార్యంలో బిజీగా ఉండేవాళ్ళు. ఇది మన పరివారం అనుకొని అన్ని పని చేసేవాళ్ళు. సదా ఫలస్వరూపాత్మలు కావాలి. మరి ఈరోజు సాకార మురళి కొంచెం వినండి. मीठे बच्चे, सुख देने वाला बाप को बहुत बहुत प्यार से याद करो. याद बिगर प्यार नहीं हो सकता है. బాబా చెప్తారు, మీటే బచ్చే సుఖం ఇచ్చే తండ్రిని చాలా చాలా ప్రీతిగా తలంపు చేయండి. మనం తలంపు చేయలేదంటే మనకు ప్రీతి కూడా దొరకదు. బాబా దగ్గర ఉండి ప్రీతి మనకు రావాలంటే మన బాబా తలంపు చేయాలి. మన మనసులు కూడా అప్పుడే ప్రీతి వస్తుంది తలంపు చేస్తూ ఉంటే. మళ్ళీ ప్రశ్న, बाप बच्चों को रोज़ रोज़ याद का अभ्यास करने का इशारा क्यों देते हैं? తండ్రి మనకు రోజు తలంపుని అభ్యాసం చేసే ఇషారా ఎందుకు ఇస్తారు? क्योंकि याद से ही आत्मा पावन बनेगी. याद से ही पूरा वर्षा ले सकती है. బాబా తలంపులో ఉంటేనే మన ఆత్మ పావన అవుతాం. మరి తలంపులో ఉంటేనే పూర్తి ఆస్తి దొరుకుతుంది మనకు. ఆత్మకి सब బంధన్ खलास हो जाएगा. బాబా తలంపులో ఉంటే సర్వ ప్రకారమైన బంధనాలు సమాప్తి అయిపోతుంది. विकारों से मुक्त हो जाएंगे, सजाओं से छूट जाएंगे. जितना याद करेंगे उतना खुशी रहेंगे. मंजिल समीप अनुभव होता रहेगा. कभी भी थकेंगे नहीं, बेहद के सुख पाएंगे. इसलिए याद का अभ्यास ज़रूर करना है. అర్థమైందా? తలంపుది అభ్యాసం రోజు చేయాలి. ఆత్మ వికర్మాల నుంచి ముక్తి అయిపోతుంది. పనిష్మెంట్ నుంచి ఫ్రీ అయిపోతూ ఉంటుంది. ఎంత తలంపు చేస్తారో అంత సంతోషం ఉంటుంది. మన లక్ష్యం సమీపంగా అనుభవం అవుతూ ఉంటుంది. మన అలసిపోము. అందుకోసమే బాబా చెప్తారు, ఈ బేహద్ సుఖాన్ని ప్రాప్తి చేసుకున్నానికి బాబా తలంపుది కంపల్సరీగా అభ్యాసం చేస్తూ ఉండండి. ఎట్లా అని మరి పాట బచ్పన్కే దిన్ భులానా దేన్. మన చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాం, అది మర్చిపోకూడదు. బాబా బిడ్డ అయిపోయిన వెంటనే కూడా స్టార్టింగ్లో ఎంత బాగున్నారు మీరు సంతోషంగా. తర్వాత మాయ వచ్చి ఏం చేస్తుంది, మర్చిపోకూడదు. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा कोसरों मुख्य सार, पढ़ाई में कभी गफलत नहीं करनी है. लड़ाई के पहले बाप से पूरा वर्षा लेना है. చదువులో ఎప్పుడు మనం టైం వేస్ట్ చేయకూడదు. ఈ యుద్ధం స్టార్ట్ అయ్యేందుకు ముందు బాబా దగ్గర ఉండి పూర్తి ఆస్తి తీసుకునేసేయాలి. మరి సెకండ్ పాయింట్, శ్రీమత్ పర్ బాప్కో బడే ప్యార్ సే యాద్ కర్నా. శ్రీమత్ అనుసారంగా నడుచుకొని బాబాని చాలా ప్రీతిగా తలంపు చేయాలి. మళ్ళీ వరదానం, आपस में एक दो की विशेषता देखने और वर्णन करने वाले శ్రేష్ఠ సంపన్న హోలీ హంసభావ. అంటే పరస్పరంగా మనం విశేషతాలను చూడాలి, విశేషతాన్ని వర్ణన చేసేవారు. అప్పుడే శ్రేష్ఠ సంపన్న హోలీ హంస ఆత్మలు అవుతారు. संगम युग पर हर बच्चे को नॉलेज द्वारा कोई न कोई विशेष गुण अवश्य प्राप्त है. ఈ సంగం యుగాల్లో ప్రతి ఒక్క బిడ్డకు కూడా జ్ఞానం ద్వారా ఏదో ఒక విశేష గుణం
अवश्यंगा प्राप्ति अयिंदी। इसलिए होली हंस बन हर एक की विशेषता को देखो और वर्णन करो। जिस समय किसी की भी कमज़ोर देखते हो सुनते हो तो समझना चाहिए कि ये कमज़ोरी इसकी नहीं मेरी है, क्योंकि हम सब एक ही बाप के बच्चे हैं, एक ही परिवार के हैं, एक ही माला के मणि के हैं। ऐसे अपनी कमज़ोरी को प्रसिद्ध नहीं करना चाहिए। ऐसे दूसरे की जैसे अपनी कमज़ोरी को प्रसिद्ध नहीं करने चाहते हो, ऐसे दूसरों की कमज़ोरी को भी वर्णन नहीं करो। होली हंस माना विशेषताओं को ग्रहण करने वाला कमज़ोरियों को मिटाना है। బాబా చెప్తారు, మనం ఇప్పుడు హోలీ హంస మాట విన్నాం కదా, సర్వాంశ త్యాగి ఆత్మలు. సర్వాంశ త్యాగిలు కూడా వేరే వాళ్ళ అవగుణాలని చూడరు, వేరే వాళ్ళ ఉండే అవగుణాలని గ్రహించరు, మంచి గుణాలే చూస్తారు. అందుకే హోలీ హంస అయ్యేసి ప్రతి ఒక్కరిలో విశేషతని చూడండి, వాళ్ళ విశేషతని వర్ణన చేయండి. సో ఏ సమయంలో మీకు వాళ్ళ వీక్నెస్ కనిపిస్తుందో అప్పుడు అనుకోండి, వీళ్ళది కాదు వీక్నెస్, ఇది నాది, అంటే నేనే కదా అవగుణాన్ని చూస్తాను, నాది వీక్నెస్ అది అని అనుకోండి. ఇంకొకటి బాబా చెప్తారు, ఏక్ పరివార్ది ఫీలింగ్స్ ఉండాలి. మన అందరం ఒకే తండ్రి బిడ్డలు, ఒకే పరివారం. మరి ఒక్క మాలలో మణిలో మన అందరం. అందుకోసం ఎవరిది అవగుణాలు చూడకూడదు. ఎట్లా మనం మన చెడ్డ గుణాలని వేరే వాళ్ళకు చెప్పమా లేదా, ప్రసిద్ధి చెయ్యం, మనం దాచిపెట్టేస్తాం. అట్లా వేరే వాళ్ళ వీక్నెస్ని ఎందుకు వర్ణన చేసేది, వర్ణన చేయకూడదు. హోలీ హంస అంటే విశేషతాల్ని చూసి విశేషతాల్ని గ్రహించేవాళ్ళు, వీక్నెస్ని చెరపాలి. స్లోగన్, समय को बचाने वाले तीव्र पुरुषार्थी ही सदा विजयी है. సమయాన్ని సేవ్ చేసేవాళ్ళు తీవ్ర పురుషార్థి సదా విజయీ అవుతారు. అంటే సమయం వేస్ట్ చేయకూడదు. సమయంలో ఫాస్ట్గా పురుషార్థం చేస్తూ పోతూ ఉంటే అప్పుడు సదా మనం విజయీ ఆత్మ అయిపోతాం. అర్థమైందా? ఓం శాంతి. धरती छोड़ चले धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास. धरती छोड़ चले अंबर के उस पार. बाबा वतन का मीठा अनुभव दिल को ऐसा लुभाए.
प्यारा नजारा वो स्नेह मिलन, मन आनंद से भर जाए। दिल में खुशियों के दीप जले, है यही एहसास अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार। का तारा बाबा हमारा प्राणों से भी है प्यारा। स्नेह के सरगम गाए हरदम बाबा मिलन में तुम्हारा। हम रहे स्नेह के पलकों तले, अंतर में अमृत घुले अपने बाबा के पास। धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे, तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं।
ही आप रहो संग संग बाबा, इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में, उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का